ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో, పదోన్నతులలో, బదిలీలలో, అదేవిధంగా ప్రభుత్వ విద్యాలయాలలో ప్రవేశాలలో స్థానికులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా, 6 జోన్లుగా, 2 మల్టీ జోన్లుగా ప్రకటించడం జరిగింది. సంతోషం. ఇందులో జోన్ 1 కింద శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు వస్తాయి. జోన్ 2 కింద అల్లూరి సీతారామరాజు జిల్లా, తూర్పుగోదావరి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు వస్తాయి. జోన్ 3 కింద పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు వస్తాయి. జోన్ 4 కింద గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు వస్తాయి. జోన్ 5 కింద తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాలు వస్తాయి. చివరిగా జోన్ 6 కింద కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు వస్తాయి. సంతోషం. ఇందులో జోన్ 1, 2, 3 మల్టీ జోన్ 1 కింద, జోన్ 4, 5, 6 మల్టీ జోన్ 2 కింద వస్తాయి. స్థానికేతరకు సంబంధించి స్థానికంగా ఉండేవారికి 95%, స్థానికేతరులకు 5%గా ప్రకటించడం జరిగింది. ఇక్కడ రాజధాని ప్రాంతాన్ని ఫ్రీ జోన్గా ప్రకటించాల్సిన అవసరం ఉంది. రాజధాని ప్రాంతంలో అక్కడ ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజధాని అనేది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించిన అంశం. ఇప్పుడు రాష్ట్ర సచివాలయం కానీ, రాజభవన్, హైకోర్టు, శాసనసభ, శాసనమండలి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇవన్నీ రాజధాని ప్రాంతంలో ఉంటాయి. అక్కడ విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఫ్రీ జోన్గా చేయకపోతే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల వాళ్ళు ఇక్కడ అవకాశాలు ఉండవు. ఈ స్థానికేతర కింద 95% స్థానికులకు, 5% మిగతా ప్రాంతాల వారికి. ఆ విధంగా ఇక్కడ విద్యా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫ్రీ జోన్గా చేయకపోతే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల వాళ్ళు నష్టపోతారు. నష్టపోవడమే కాకుండా క్రమేణా రాజధానితో సంబంధాలు మనకు లేవనే భావన వస్తుంది. రాజధానితో అనుబంధం క్రమేణా తగ్గిపోతుంది. కాబట్టి పరిణామాలు వేరుగా ఉంటాయి రాబో రోజుల్లో. కాబట్టి ఈ జోన్ల సిస్టమ్ స్థానికులకు 95% కల్పించడం సంతోషమే. కానీ ఈ యొక్క రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి, రాజ్భవన్, హైకోర్టు, మిగతా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ను ఫ్రీ జోన్గా అందరికీ అవకాశాలు స్థానికులకు ఉంటాయి, స్థానికేతరులకు ఉంటాయి. వీటిలో మాత్రం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా హైదరాబాదు ఒక జోన్గా ఉన్నప్పటికీ నేను చెప్పినటువంటి రాష్ట్ర సచివాలయము, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, హైకోర్టు, అసెంబ్లీ ఇవన్నీ ఫ్రీ జోన్గా ప్రకటించడం జరిగింది అందరికీ అవకాశం ఉండే విధంగా. అదేవిధంగా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి పైన పేర్కొన్న వాటిని ఫ్రీ జోన్గా ప్రకటించాలి, అక్కడ అందరికీ అవకాశాలు కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం.